ఓకే, మరి ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఇక్కడ. మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకొని ఈ రోజు వీళ్ళిద్దరు ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? నా పేరు సుమలత. సుమలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ వారాసిగూడ నుంచి వస్తున్నాను. ఓ వెరీ గుడ్. మీరండి? హాయ్ శాలిని. మీరు ఎక్కడి నుంచి? మల్లాపూర్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? లేదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం. వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అవును మేడం. ఓకే, సో రెడీ ఇద్దరు కూడా? రెడీ మ్యామ్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, ఏం చేస్తారు వంట? బీన్స్ మసాలా కర్రీ చేస్తాను. బీన్స్ మసాలా కర్రీ. ఓకే ఓకే, మరి బీన్స్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 2 కప్పులు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, టమాటోలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే, సుమలత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ముందుగా మనం 2 కప్స్ బీన్స్ తీసుకుని దీన్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం మేడం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఓకే ఈ మసాలా దినుసులు వేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత, మసాలా కర్రీ కాబట్టి ఓన్లీ ఈ మసాలా దినుసులు వాడుతున్నారు మీరు? అవును మేడం. ఓకే, మసాలా దినుసులు కూడా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్, ఓకే ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. సో జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకు చక్కగా ఆయిల్కి వచ్చేస్తే కర్రీకి అంతా మసాలా పడుతుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, యాడ్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయి కదా మేడం. ఓకే, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ వేసేసుకుందాము. ఒక నిమిషం. సిమ్ లో పెట్టి ఒక 1 మినిట్, ఓకే జస్ట్ ఈ మసాలా దానికి యాడ్ అయ్యేదాకా సిమ్ లో పెట్టి ఒక 1 మినిట్ మూత పెట్టేస్తారు. సో ముందే ఇది వేసేసారు, ఉల్లిపాయలు టమాటాలు ఏం అక్కర్లేదా? దీనికి సపరేట్ గా మనము మసాలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏం మసాలా? ముందుగా ఉల్లిపాయ కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసేసి అందులోనే టమాటో ముక్కలు కూడా వేసేసి అందులో కొద్దిగా ఒక కట్ట కొత్తిమీర, అలాగే కొద్దిగా అల్లం ముక్క, మిరియాలు, జీలకర్ర, ఒక 6 రెబ్బల కరివేపాకు వేసేసి అందులోనే కావాలంటే ఉప్పు కారం అందులో అయినా వేసుకోవచ్చు, లేదా సపరేట్ గా మనం గ్రేవీ చేసేటప్పుడు గ్రేవీలో అయినా వేసుకోవచ్చు. ఓకే, వేసేసి మసాలా రెడీ చేసి పెట్టేస్తే మనకి ఈజీగా అయిపోతుంది కర్రీ. సో అయితే ఈ మసాలా పేస్ట్ రెడీ చేశారా? అవును మేడం. మనం ఈ కర్రీకి మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని చక్కగా ఆయిల్లో వేయించేసి మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు టమాటో ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసేసి కావాలంటే ఉప్పు కారం కూడా అందులోనే వేసుకోవచ్చు, లేదు కర్రీలో వేసుకోవచ్చు అంటే ఇందులో వేసుకోవచ్చు. కాబట్టి అదంతా గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ కర్రీకి ఇది మెయిన్ మసాలా పేస్ట్, మెయిన్ మసాలా కర్రీ. ఓకే ఓకే. సో ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఉడికించినవి, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అయిపోతే మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసేస్తున్నామండి. ఓకే, చిటికెడు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ కర్రీ? నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను మేడం. అవునా? బాగా ప్రయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చాలా. ఏం చేస్తుంటారు మీరు మామూలు బేసిక్ గా? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, కాబట్టి చక్కగా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అవునా? కానీ అంటే మార్నింగ్ పిల్లలు మీ వారు వెళ్ళిపోవాల్సిన టైంలో కూడా కొంచెం ఇలాంటివి అయితే లీజర్ గా చేసుకుంటే ఈవినింగ్ టైం ఉంటుంది. అవునా? ఏదైనా ఫాస్ట్ గానే చేస్తూ ఉంటాను. అన్ని ఇలా ఇన్స్టెంట్ గా చేసి పెట్టేసుకొని కలిపేస్తూ ఉంటారా? ఓకే ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేద్దాం. ఓకే, కొంచెం దాంట్లో కొత్తిమీర అన్ని వేసారు అనుకుంటా, అది మంచి స్మెల్ వస్తుంది. అవునండి. ఆల్రెడీ ఇది మనం ఆనియన్ ఫ్రై చేసాం కాబట్టి ఇది కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ బీన్స్ కా ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు సరిపోతుంది. మనం దీన్ని ఫ్రై చేసేసి ఇందులో వాటర్ పోసేసుకుంటే ఓకే, కావాల్సిన గ్రేవీ మనకి ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ వేసేసుకుని ఆ జగ్లో సరిపోతుంది. ఓకే, సో
సో చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా ఒకసారి వాటర్ లో కూడా కొద్దిగా మనం అగ్గితే బాగుంటుంది కదా. అవునండి, మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. నేను పేస్ట్ లో మిర్చి వేసాను, సాల్ట్ వేయలేదు. ఓకే, సాల్ట్ వేసేసుకున్నాం. కావాలంటే రెండు అందులోనే వేసేసుకోవచ్చు గ్రైండ్ చేసేప్పుడు. సో ఇప్పుడు సరిపడా సాల్ట్. ముక్కల్లో కూడా ఏం వేయలేదా మీరు? ఆ ముక్కల్లో కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, ఒక చిటికెడు అంతే. అంతే. మరి కారపొడి మీరు దీంట్లో పేస్ట్ వేసారా? లో వేసేసాను. ఓ, సో అయితే ఇంకా సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా ఈ గ్రేవీ కొంచెం బాయిల్ అయ్యేసి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ. ఓకే, సో మీ పిల్లలు ఇలా వెరైటీస్ చేస్తే ఇష్టంగా తింటారా? తింటారు మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాక ఒక పాప. ఒకటే పాప? అవునండి. ఓకే, ఎంత వయసు? చిన్నదే, చిన్నదే, క్లాస్ చదువుతుంది. 5th క్లాస్. అవునండి. ఓకే, పేరేంటి? ఆర్తి. ఆర్తి. మీ వారు ఏం చేస్తుంటారు? తను ప్రొఫెసర్ మేడం. పేరు? విజయ్ కుమార్. ఓకే, సో అయితే చక్కగా మీ వారికి పాపకి ఇలా వెరైటీస్ అన్ని చేసి పెడుతూ ఉంటారా? అవునండి. ఎందుకంటే పిల్లలు కూడా బాగా చూజీగా ఉన్నారు కదా ఈ మధ్య. అవును, వంటలు కానీ అన్నిట్లో. బీన్స్ ఎక్కువ లైక్ చేయరు కాబట్టి ఇలా గ్రేవీ లాగా వేసి పెట్టేస్తే వాళ్ళకి ఈజీగా తినడానికి కూడా ఇదిగా ఉంటుంది. కానీ బీన్స్ కూడా చాలా మంచిదని చెప్పి అరుణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎక్కువ ఉంటుంది బీన్స్. ఒక 2 minutes మూత పెడదామా? సో కొద్దిగా దగ్గరికి అయితే మనం రెడీ దించేసుకోవచ్చా? అయిపోతుంది. ఓకే, చూద్దామండి. ఓకే, ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేసింది కదా, అవును. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. Okay. మనం ఫైనల్ బౌల్ లోకి తీసేద్దాం. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఓకే. అంటే ఆ కొత్తిమీర అన్ని ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. అందులో గరిటె ఉంది చూడండి, దాంతో సో రెగ్యులర్ గా బీన్స్ ఒకే రకంగా చేసుకోకుండా కొంచెం ఇలా ఇది ఒక వెరైటీగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే గ్రేవీ ఉంది కాబట్టి మనకి రైస్ లోకైనా రోటీస్ లోకైనా బాగా రైస్ లో అయినా రెండిట్లో బాగుంటుంది. సరే, ఓకే, కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆ ఫ్లేవర్ యాడ్ ఉంది. జస్ట్ ఒక కొత్తిమీర. ఓకే, ఒక కొత్తిమీర. ఓకేనా? ఓకే, సో బీన్స్ మసాలా కర్రీ రెడీ అన్నమాట. ఓకే, మరి వేడివేడిగా బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ నూనెలో వేయించి, టొమాటోలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మిరియాలు, కారం కలిపి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉడికించిన బీన్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, బీన్స్ మసాలా కర్రీ రెడీ.